presented with a flower by our beloved student. Thank you. Prasad Rao Garu, Professor of the University of Botany. Sir has a rich experience of 32 years teaching, at the same time 30 years of research. Thank you for inviting Dr. M. Narendra Garu, Associate on the stage, and his sir is also from SK University, among your class, and Garu come to the stage. Dr. A. Narayanaswamy Garu to come on to the stage. May I also have the pleasure of inviting our faculty member, Dr. U. Shankar, internship coordinator. May I also have the pleasure the chemistry HOD designate, Chanarity HOD history is also requested to come on to the stage. PD Narasimhachari, members of other SV Private Degree College, Space Degree College, and Dr. Henry Prayer after the lamp lighting program. మాట్లాడుతూ ఉంటాం. జీవన సాఫల్యానికి విద్యను అభ్యసించడం, ఉన్నత విద్యను కొనసాగించడం, తద్వారా వ్యక్తిత్వ వికాసం, ఇవన్నీ కూడా మనము ఆలోచించాల్సిన పరిస్థితి. సో ఇన్ టుడేస్ సెషన్ అవర్ ఎక్స్పర్టైజ్డ్ ప్రొఫెసర్ Ravi Prasad sir will explain the PG admissions, the scholarships and hostel facilities and your campus life in SK University. So my dear students, I request all of you to utilize the best opportunity. Talk to your professors here. Please, without any hesitation, ask some questions which are very much useful for your career path. Be free to ask about hostel facilities, scholarship facilities and campus life. So I invite Professor Ravi sir to deal the session so that our students may get some ఆ పరిస్థితిని ఇంకోసారి మనం తలపింప చేయకుండా ఎస్కే యూనివర్సిటీ యొక్క ఫెసిలిటీస్, వాళ్ళకి సంబంధించిన మీ మార్గనిర్దేశకత్వము, తర్వాత వాళ్ళ కళ్ళ మీద నిలబడుకునేంత ఆర్థిక సుస్థిరతను, ఒక అనుభవం గడించిన అనుభవ సారాన్ని గడించిన మనము విద్యార్థులకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇది ఒక మంచి సుసంపన్నమైన సమయంగా నేను భావిస్తున్నాను. సో మై డియర్ స్టూడెంట్స్, యూ ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అండ్ హ్యావ్ ఎ keen observation on what sir. Thank you very much, madam, for your nice words to the professor. Before that, with the kind permission of our principal madam and with due apologies to Ravindra sir, I would like to request A. Narayanaswamy Garu, our academic coordinator, to read out the report which has been prepared by him on his beloved బయోడేటా అనేది అవకాశ అదృష్టము. ప్రధానంగా 86లో ఎంఎస్సీ కంప్లీట్ చేసి అక్కడ ఎస్కెసి ఎంతో మందిని తయారు చేశాడు. మోర్ దాన్ 20 మెంబర్స్ చేశారు. ఇప్పుడు సీనియర్ మోస్ట్ అందరూ ఏం లేదు. ప్రధానంగా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ రౌతకి నేను రుణపడి ఉంటాను. అంటే మరియు పిహెచ్డి అభ్యసించి జరిగింది.
మీరు యూనివర్సిటీలో చేరితే నాలా సారని చెప్పగలరు 100%. ఎన్నో కాకుండా ఏ యూనివర్సిటీ మెంబర్స్ డిగ్రీ వస్తుంది నాలా గైడ్ 93లో సార్ కూడా చెప్పాను. నాకు లెటర్ నీకు ఎంఎస్సీ సీట్ వచ్చింది, అక్టోబర్ 7వ తేదీ నువ్వు యూనివర్సిటీకి రావాలి అని. అక్టోబర్ 6వ తేదీ నేను బీఈడీ చేరాను. ఎంఎస్సీ డిపార్ట్మెంట్ దగ్గర జరిగింది. మళ్ళీ మరుసటి సంవత్సరం 94లో మళ్ళీ సీట్ కొట్టాను. ఎంఎస్సీ కంప్లీట్ చేశాను, పార్ట్ టైంలో పిహెచ్డి చేశాను. ఇదంతా క్రెడిట్ రవి సార్ తప్ప నాది ఏమీ లేదు ఇందులో. సార్ ఎప్పుడు చెప్తుంటాడు, జ్ఞానం ఒక సొమ్ము కాదు, ఎంతోమంది నుంచి తీసుకున్నది. అలాగే నా దగ్గర ఉన్న అకాడమిక్ రిసోర్సెస్ చాలా తక్కువైనా దాన్ని యూటిలైజ్ చేసుకొని నేను ఈ స్థాయికి రావడానికి 100% రవి సార్ తప్ప వేరే ఒక్కరు కారణం కాదు. అందుకే ఈ లెటర్ సార్ కూడా నేను ఎప్పుడు చూపించలేదు. ఇది నా ఫైల్లో ఉండేది. ఈరోజు 30 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చింది ఈ లెటర్. కాబట్టి మీరందరికీ ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. ఏంటంటే ఇలాంటి ప్రొఫెసర్లు కలిసే అవకాశం మాకు దొరకలేదు. మేము ఎంఎస్సీ బీఎస్సీ చదివేటప్పుడు మాకు తెలియదు. మీరు బీఎస్సీ చదివేటప్పుడే దొరికింది ఈ అవకాశం. దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని, సార్ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తూ, యూనివర్సిటీ అనేదాన్ని మేము చాలామంది వ్యక్తిగతంగా నేను ఎంతోమందికి బాకీ ఉన్నానో నాకు తెలియదు, కానీ విద్యా సంస్థకు నేను ఏదైనా బాకీ ఉన్నానంటే ఎస్కే యూనివర్సిటీకి బాకీ ఉన్నాను. ఎందుకంటే నాది 96లో ఎంఎస్ అయిపోతే 2011 దాకా నేను యూనివర్సిటీకి తిరిగినాను. అంటే నేను ఎంతో బాకీ ఉన్నాను యూనివర్సిటీకి. అది తీర్చుకునే రుణం తీర్చుకునే అవకాశం దొరుకుతుందో లేదో నాకు తెలియదు. అట్లా గురువు దగ్గర నేను విద్య అభ్యసించడం జరిగింది. మమ్మల్ని నేను ఎప్పుడు వెళ్తుంటాను యూనివర్సిటీకి. ఈ మధ్య అప్పుడప్పుడు సరిగ్గా వెళ్ళలేకపోయినాను అకాడమిక్ పనుల వల్ల. సార్ మా తరపున విద్యార్థులకందరికీ చెప్పేది ఏమంటే, ఎస్కే యూనివర్సిటీ మంచి ఎడ్యుకేషనల్ రీసోర్స్ ఉన్న ప్లేస్ అది. మీరు అవకాశాన్ని వాడుకుంటే, మీరందరూ ఇప్పుడు ఏమైనారంటే పిల్లలు, ఇంతకుముందు కూడా ఒకరోజు మీటింగ్లో చెప్పాము, 30,000 20,000 జీతానికి బెంగళూరుకి వెళ్ళిపోయి మీ విద్యని అక్కడికి ఆపేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. యూనివర్సిటీ విద్య అభ్యసిస్తే నాలెడ్జ్ పెరుగుతుంది. అందుకే ప్లేస్ మారితే పద్ధతి మారుతుంది. మీరు యూనివర్సిటీకి వెళ్ళి చదవండి, ఇక్కడికి ఆగిపోద్దండి. అలాంటి వాటిలో మనకు దగ్గరగా ఉన్న మంచి రిసోర్సెస్ ఉన్న యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ, దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని, స్వారవాళ్ళతో మీకున్న డౌట్లన్నీ తీర్చుకుంటారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను నేను అని ప్రసంగంతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తూ సార్ గారిని సవినయంగా మీ ముందరికి ఆహ్వానిస్తున్నాం. Good afternoon to everyone. Respected principal, the president of this event, and other faculty members of this college, and my colleague Dr. Narendra from the Department of Biochemistry, Sri Krishna Devaraya University, and the teachers of this great college from different departments, and my dear students. I came here for a purpose. The only purpose is to introduce Sri Krishna Devaraya University, what really there in Krishna Devaraya University, how the students can benefit themselves from the university resources. Because you are well aware, Krishna Devaraya University is a government institution like your college. What I mean when I say government institution, it belongs to you. We are all
myself is a servant to the government, and you all have to get benefit from the government. Therefore, as a government institution, whatever the rules that are there with the government, they are 100% implemented in the university campus. Therefore, it's a pro-student institution, and always look at the welfare of the institution. No commercialities, no business, nothing is there. And all the teachers who are there, you already know there is a problem of intrusion of new recruitment of the professors. Therefore, earlier there were 200 professors, now it is only 60. Everywhere it is there throughout the state, elsewhere in the country also, in many institutions. Because there were certain problems officially, technical issues, but still the university recently was ranked in top 50 in India regarding with the research. That's called as NIFR ranking. Okay, before moving to the university, I really very happy, madam, for following the great tradition of Deepam. Because I love Deepam. In Hindi it is called as Diya. Madam. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నేను మొన్న ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అది యాక్చువల్గా అలాగా స్టార్ట్ చేశారు. నేను చెప్పాను మీరు ఒకటి మిస్ అయిందండి, దీపం మిస్ అయిందని. దీపం గురించి మీకు ఒక్క మాట చెప్తాను. దీపం ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ పంచభూతాస్. దాన్ని అలాగా చూడండి, దాన్ని రిలీజన్తో కానీ మతంతో కానీ ముడివేయకూడదు. ద ఫస్ట్ థింగ్, ఎవరైనా సరే దీపాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రమిద దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, ఒత్తి దగ్గర నుంచి, వెలిగే దాని దగ్గర నుంచి, అది ఎందుకు వెలుగుతుందో వచ్చే ఆక్సిజన్ దగ్గర నుంచి, ఇవే పంచభూతాలు. అంటే పంచభూతాల రిప్రజెంటేషన్ దీపం. అందుకని ఈ చిన్న ఫంక్షన్ యాక్చువల్గా మేము అనుకుంది ఇలా కాదు, చాలా సింపుల్గా అనుకున్నాము. కానీ మేడం గారు చాలా ట్రెడిషనల్గా, సిస్టమేటిక్గా విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ద టీచర్, ఆ సార్ కూడా వచ్చేటప్పుడు ఆ శ్లోకాన్ని ఇక్కడ నిలబడి ఆయన చాలా కమిట్మెంట్తో, నేను ఆయనే చూస్తున్నాను సార్ని. రియలీ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఈవెంట్. ఐ ఫెల్ట్ అంటే ఒక మంచి శుభ ప్రారంభం అని నా ఉద్దేశం. ఎందుకంటే పంచభూత కాన్సెప్ట్ ఇండియన్ కాన్సెప్ట్, అది ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. శుక్ల యజుర్వేదంలో 5000 సంవత్సరాల క్రితం ఉండేది. మనం ఎప్పుడు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి ఫస్ట్ ఆరిజిన్ తెలుసుకోవాలి. మనం మిస్ అయ్యేది ఎక్కడంటే, మన కృష్ణదేవరాయ యూనివర్సిటీ మన జిల్లాలో ఉంది, అనంతపురం. మీరు ఇప్పుడు పుట్టపర్తి అంటారు, కానీ ఒక 1 year బ్యాక్ అనంతపురం జిల్లానే ఇది. బయట వాళ్ళకి ఎవరికి పుట్టపర్తి అనేది తెలియదు, అనంతపురం వాళ్ళే అని అంటారు. మనం కూడా ఇప్పుడు అనంతపురం లాగానే ఉండాలి. ఈ అనంతపూర్ అనేది చాలామంది ఇంతకుముందు జోక్స్ వేసేవాళ్ళు, అనంతపూర్ అంటే ఎప్పుడు పేదరికంలో ఉంటుంది అని. అనంత అంటే చాలా ఎక్కువ అని, ఎక్కువ పేదవాళ్ళు ఉండేది అనంతపూర్ అని. నేను చెప్పాను అది అనంత ప్యూర్, ఇది పూర్ కాదండి అని. అనంత ప్యూర్. why it is Ananta pure? We have purity in terms of acquiring knowledge and developing wisdom and looking at a great philosophy. చూడండి, ప్రతి దగ్గర కూడా కొన్ని మైనస్లు ఉంటాయి. అనంతపూర్ కూడా కొన్ని మైనస్లు ఉంటాయి. ఏ ఊర్లో అయినా ఉంటాయి, ఏ ఊర్లో లేవు చెప్పండి? ఇంకా నేను చాలా దగ్గర ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేను ఒక 350 లెక్చర్స్ ఇచ్చాను త్రూ అవుట్ ద కంట్రీ. నేను చాలా కంట్రీస్ తిరిగాను, చాలా కంట్రీస్, యుఎస్లో చాలా ప్లేసెస్ తిరిగా, యునైటెడ్ స్టేట్స్లో, అలాగే యూకే వెళ్ళాను, తర్వాత ఆఫ్రికా వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, బ్రూనై వెళ్ళాను, రకరకాల ప్లేసులు వెళ్ళాను నేను. ఎక్కడికి వెళ్ళినా నా పరిస్థితి ఏంటంటే, అడవి ఎక్కడ ఉంది చూడటం, లేదా బొటానిక్ గార్డెన్ ఎక్కడ ఉంది చూడటం. దిస్ ఈజ్ ద వర్క్ ఐ యూస్ టు డూ. అందుకని ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఒక బొటానిక్ గార్డెన్ ఒక 10 years బ్యాక్ ఎస్కే యూనివర్సిటీలో స్టార్ట్ చేశాను. ఈరోజు స్టేట్లో ఒక మోడల్ గార్డెన్ కింద అది ఉంది. అంటే మోడల్ గార్డెన్ ఏంటంటే, యోగవేమంలో నా స్టూడెంట్ మసూన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక గార్డెన్ డెవలప్ చేశారు. 18 acres అది, మాది 12 acres. నేను చెప్పేది విస్తీర్ణం గురించి కాదు. మనం చాలా పెద్దగా ఉంటాం, మన చుట్టూ చాలా ఆస్తులు ఉంటాయి, మనం ఏవో పద్ధతులు ఫాలో అవుతాం. రియల్గా మానవత్వానికి మనం ఎంత దగ్గరయ్యాం, హ్యూమనిటేరియన్ అప్రోచ్ మనకి ఎంత ఉందనేది ఇంపార్టెంట్. మనం మనుషుల్నే మనం శత్రువులుగా భావించినప్పుడు ఎడ్యుకేషన్ అనే దానికి అర్థమేముంది? దిస్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం వీఆర్ డివైడెడ్ బై సెవరల్ థింగ్స్, యూ ఆల్రెడీ వెల్ అవేర్. మనం వీఆర్ డివైడెడ్, వీఆర్ నాట్ యునైటెడ్. మనం ఊరికే చెప్పుకుంటాం అంటే ఇండియా ఈజ్ యూనిటీ ఫర్ డైవర్సిటీ, ఆర్ డైవర్సిటీ ఇన్ యూనిటీ ఇలాగా.
కానీ రియల్గా ప్రాక్టికల్కి వచ్చేపాటికి మనం చాలా మిస్ అవుతూ ఉంటాం. అందుకని మనం ఇక్కడ సంతోషంగా నేను ఇక్కడ నిలబడ్డాను, అందరం ఇక్కడ ఉన్నామంటే కారణం చెప్పనా మీకు, ఒకే ఒక కార్లీ సోల్జర్స్. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఆర్ సిట్టింగ్ హియర్. మనం అనుకుంటాం కదా వీఆర్ డివైడెడ్ బై రిలీజియన్స్, క్యాస్ట్, ఇంకోటి అన్నీ. కానీ మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, ఆ సైనికులు అనేవాళ్ళు అక్కడ లేకపోతే మనం ఇక్కడ పీస్ఫుల్ కూర్చోం. ప్రపంచం అంతా గందరగోళం ఉంది, ఇండియా మాత్రం నార్మల్గానే ఉంది. మన పనులు ఏవీ మారలేదు. ఎవరి వల్ల? ఓన్లీ డ్యూ టు సోల్జర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను ఇంకో మాట, అంటే యూనివర్సిటీ గురించి వెళ్ళేప్పుడు ఇంకొకటి చెప్పి నేను దాంట్లోకి వెళ్ళిపోతాను. ఇంకో మాట మీకు చెప్పాలనుకున్నా, మనకి దేవుళ్ళు అనేవాళ్ళు కనిపించరు. నిజమా కాదా? ఎవరైనా చూసారా దేవుణ్ణి? ఎవరు చూసి ఉంటారు. కానీ దేవుణ్ణి మనం ఫీల్ అవుతాం. ఒక భగవంతుని శక్తిని మనం ఫీల్ అవుతాం. అది రకరకాలుగా ఫీల్ అవుతాం. నేను బొమ్మను చూసి కూడా ఫీల్ అవుతాను. కొంతమంది దేవుడికి రూపం లేకుండా ఫీల్ అవుతారు. తప్పేం కాదు, ఎలాగైనా ఫీల్ అవ్వండి. దేవుడిని ఫీల్ అవ్వడం చాలా మంచిది, తప్పు కాదు. కానీ కనిపించే దేవుళ్ళు 3 ఉన్నాయి. ఫస్ట్ వాటికి ఉదయం మనం దండం పెట్టాల్సిన అవసరం ఉంది. నంబర్ 1 సన్. అందుకని మనకు కనిపించే రెండో దేవుడు దేవత భూమాత. మూడోది మనల్ని పోషించే చెట్టు. అందుకని బాటనీ చదివే వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకుంటాను, వాళ్ళందరూ కొంచెం ఎక్స్ట్రాగా హ్యాపీగా ఫీల్గా అండి. మీరు ఆ మొక్కల గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు. అలాగే బాటనీ చదవకపోయినా పర్లేదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే మొక్కల గురించి. అందుకని ఈ 3 దేవుళ్ళు మనకు కనిపించే దేవుళ్ళు. కనిపించినవి మనకు ఉన్నాయి, అది మనం ఫీల్ అవుతాము. ఎక్కడో కనిపించిన వాటి గురించి మనం మంచి గొప్పగా ఫీల్ అవుతాం. వాళ్ళే మనల్ని నడిపిస్తున్నారని కూడా అనుకుంటాం. ఏ రకమైన తప్పు లేదు. కానీ కనిపించే ఈ దేవుడు. ఇప్పుడు మీకు ఎస్కే యూనివర్సిటీ గురించి చెప్తాను. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, SKU. చాలా మంది ఈ మధ్య ఆంధ్ర యూనివర్సిటీ ఒక లెక్చర్కి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు మీది SKD యూనివర్సిటీ నుంచి వచ్చేసారు. నేను పైకి వెళ్ళి చెప్పాను. ఇంకో పేరు కూడా తప్పు చెప్పారు. ఇలా కూడా ఎవరో పేపర్ మీద రాసినారు, సార్ గారు అనుకోకండి, ప్రసాదరావు అని రాశారు. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అలాగా నా పేరు ప్రసాద్ రావు, ఆ పక్కన ఏ ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకని బాటనీలో ప్లాంట్ నేమ్స్ కరెక్ట్గా ఉండాలి, బాటనీ వాళ్ళకి తెలుసు. అందుకని SKD అనొద్దండి, SKU అనండి అని చెప్పారు. అందుకని కృష్ణదేవరాయ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏజ్డ్ ఫర్ 45 ఇయర్స్. 45 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 40 సంవత్సరాల ముందు కూడా యూనివర్సిటీ PG సెంటర్గా ఉండింది 1968 నుంచి. అంత హిస్టరీ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి ఉంది. ఇక్కడ ఉన్న చాలా మంది కృష్ణదేవరాయ యూనివర్సిటీ మా బాటనీ డిపార్ట్మెంట్లో నేను ఎక్కడికి వెళ్ళినా రాయలసీమ జిల్లాలో అందరూ SK యూనివర్సిటీ వాళ్ళే ఉంటారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా నాకేం ఇబ్బంది అనిపించదు. మా నారాయణ స్వామి దాంట్లో ఎవరో ఉంటారు, కానీ నారాయణ స్వామితో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ మొత్తం మీద అయితే భయపడదు, భక్తితో నడుస్తారు. ఇదేంటంటే పిల్లల దగ్గరికి మనం వెళ్ళడం, పిల్లలకు ఆపర్చునిటీ ఇవ్వడం. కానీ పిలుపు, ఎవరైనా మనకి ఇంటికి రావాలంటే పిలవాలి కదా, ఎవరైనా పిలవకుండా మనం వెళ్ళలేం కదా. అందుకని పిలవాలి అని చెప్పాను. కృష్ణదేవరాయ యూనివర్సిటీ 1981లో యూనివర్సిటీ అయ్యింది. ఈరోజు 27 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 33 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మా నరేంద్ర గారు ఆ విషయాలని మీకు మళ్ళీ చెప్తారు, దాని గురించి, ఆ డిపార్ట్మెంట్స్ గురించి. నేను ఆయన చెప్పాల్సిన వరకు నేనే చెప్పేస్తున్నా. అయితే ఈ యూనివర్సిటీలో నేను ఫస్ట్ స్టూడెంట్ అండి. బాటనీ స్టార్ట్ అయింది నాతోనే, అంటే నా బ్యాచ్తో 1984. నేను అప్పుడు బాటనీ జాయిన్ అయిన తర్వాత నేను PhDకి జాయిన్ అయినాను, PhD కంప్లీట్ చేశాను. అది దైవానుగ్రహం. నేను వితిన్ 1 ఇయర్లోనే అక్కడే ప్రొఫెసర్ అయ్యాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు నా ప్రయాణం అక్కడే నడుస్తూ ఉంది. చాలామంది నన్ను అడిగారు, మీరు నేటివ్ నెల్లూరు కదా, మీరు ఎందుకంటే అక్కడికి చాలా అవకాశాలు ఉన్నాయి, యూనివర్సిటీ పెట్టారు, మీకు అప్లై చేస్తే వస్తుంది, మీరు వన్ ఆఫ్ ద సీనియర్ కదా అని. నేను ఎక్కడికి వెళ్ళానండి, నా ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలోనే ఉంటాను. ఎందుకు అంటే యూనివర్సిటీ, నారాయణ స్వామి కూడా చెప్పాడు యూనివర్సిటీ గురించి, ఆయన గొప్పగా చెప్పాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనకి మనుషులకి కృతజ్ఞత ఉండాలి, దాన్ని మనం గ్రాటిట్యూడ్ అంటాం. అవకాశాలు వచ్చాయని చెప్పి మనం ఎలాగంటే మన చుట్టూ 10 మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం మన పద్ధతులను వదలకూడదు. మనకి ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి. ఈ భూమికి మనం గ్రాటిట్యూడ్ చూపించాలా, భగవంతుడికి గ్రాటిట్యూడ్ చూపించాలా. కనిపించే ప్రతిదానికి మనం తీసుకునే సహాయం మనుషుల దగ్గర కానీ ఎవరి మనిషి దగ్గరైనా సరే వాటికి కూడా మనం గ్రాటిట్యూడ్ చూపించాలి.
మనిషిని డిసైడ్ చేయాలంటే రెండే విషయాలు ఉంటాయి. ఒకటి యాటిట్యూడ్, ఇంకోటి గ్రాటిట్యూడ్. మనం ఎంత యాటిట్యూడ్గా ఉన్నామో, ఎంత గ్రాటిట్యూడ్ మనం చూపిస్తున్నాం. తల్లిదండ్రులకి గ్రాటిట్యూడ్ చూపించాలి, తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులు చూపించాలి, టీచర్లకు చూపించాలి. ఆ టీచర్లు ఎంత ఫీల్ అయ్యే వాళ్ళకి మనం లైఫ్లో తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దానికి మనం ఎలాగా మొబైల్ మంచికోసం కానీ మనం యూజ్ చేసే దేనికి డైవర్సిటీతో మనం ఉన్నప్పుడు మనకు అన్ని విషయాలు అవగాహన అవుతాయి. అందుకని మన ఫ్రెండ్స్ మనకి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు, వేరే వాళ్ళు ఉండాలి. అప్పుడే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. దట్ ఈస్ ద వే హౌ వీ హ్యావ్ టు లుక్ ఎట్. కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ డైవర్సిటీ. వాట్ వీ లెర్న్ ఫ్రమ్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ. నేను ఒక స్టూడెంట్గా అక్కడ చదివాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతా ఉన్నాను. ఇది నేనేదో ఒక టీచర్గా చేరితే నాకు యూనివర్సిటీ గురించి తెలియదు. అక్కడ ఉన్న గొప్ప హాస్టల్స్, ఈ రోజు కూడా ఉమెన్ హాస్టల్స్ ఎస్కే యూనివర్సిటీ లాగా ఎక్కడ లేవని నా ఫీలింగ్. మేబీ ఫుడ్లో రకరకాలు ఉంటాయండి, వంటలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. 100% సెక్యూర్డ్ ప్లేస్ ఫర్ ఉమెన్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. 6 o'clockకి అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదు, 100% వెళ్ళకూడదండి, నో ఛాన్స్. దానికి ఒక సిస్టమ్ పెట్టారు. అలాగని ఫ్రీడమ్ లేదా? మంచి ఫ్రీడమ్ ఉంటుంది. మీరు మార్నింగ్ టైం నుంచి 6 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు యూనివర్సిటీలో ఏ బిల్డింగ్స్ దగ్గర కానీ, ఏ గార్డెన్స్ దగ్గర కానీ, లైబ్రరీ కానీ, ఆల్వేస్ ఇట్ ఈస్ ఓపెన్. ఇంకోటి, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద హోల్ స్టేట్ ఇంప్లిమెంటెడ్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ పాలసీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఏదో ఊరికే పాఠాలు విని వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు దే హ్యావ్ టు డెవలప్ సమ్ స్కిల్స్. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్పండి? నారాయణ స్వామి కూడా ఇందాక చెప్తున్నారు లెక్చర్లు అవుతారని. ఇప్పుడు లెక్చర్లు అయ్యేదానికి అవకాశాలు లేవు, ఎందుకంటే ఆ పోస్టులు చాలా తగ్గిపోయాయి. మరి చదువుకున్న వాళ్ళందరూ ఏమవుతారు? మీకు ముందు ఆ మెచ్యూరిటీ రావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ పీజీ కోర్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఎప్పుడు చేస్తారో దెన్ యూ విల్ గెట్ మోర్ మెచ్యూరిటీ, మోర్ కంప్లీట్నెస్. ఇది ఒకటి మీరు అవగాహన చేసుకోండి. అందుకని అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, యూనివర్సిటీలో ఎడ్యుకేట్ అవ్వండి. ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, మీ సబ్జెక్ట్స్లో. ఇప్పుడు దిస్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ నేచర్. మీరు బాటనీ చేస్తే బాటనీ అని అనుకుంటున్నారు. బాటనీలో శాటిలైట్ టెక్నాలజీ ఉంది. ఐ టీచ్ శాటిలైట్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎంఎస్సి వాళ్ళు విజయవాడలో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దే ఆర్ ట్రైనింగ్. వన్ వహీదా అనే ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి గంగోత్రి, వీళ్ళిద్దరూ నౌ దే ఆర్ ట్రైనింగ్ ఇన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళు ఆ రిమోట్ సెన్సింగ్లో ట్రైన్ అయిన తర్వాత ఎన్నో ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ఎందుకంటే బాటనీ వాళ్ళకి అది ఎందుకు తెలుసు అంటే తెలుస్తుంది. అలాగే ఎన్నో కన్జర్వేషన్, నర్సరీస్, ఒకటి కాదు ఎన్నో విషయాలు, ల్యాండ్స్కేపింగ్. హైదరాబాద్లో గ్రేట్ డిమాండ్ ఫర్ దట్. కాదే మనం కష్టపడడం ఒకటి నేర్చుకోవాలి. నేను అందరూ మన లెక్చరర్స్ లాగానే నేను ఇన్స్టిట్యూషన్లో ఉండాలనేది కాదు. మనం బయట కూడా వీ హ్యావ్ టు మేక్ సచ్ అన్ అటెంప్ట్స్. వాటిలో వచ్చే సంతోషం వేరుంటుంది. టీచర్లుగా అందరూ సక్సెస్ కారండి, కొంతమంది సక్సెస్ అవుతారు. టీచర్ ఉద్యోగం తెచ్చుకోవడం వేరు, సక్సెస్ అవ్వడం వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను చేసే పని నాకు సంతోషం ఇస్తుందా లేదా? ఎక్కడైనా సరే మనం ఇలాంటి వాటిని ఆలోచించాం. సంతోషాన్ని చాలామంది ప్రజలు మర్చిపోయారు. మీలో కూడా చాలామంది ఉంటారు సంతోషాన్ని మర్చిపోయారు. ఇండియా ఏ పొజిషన్లో ఉందో తెలుసా? సంతోషంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా మనం ఇంత గొప్పదని చెప్తాం, 143 in 197. Therefore this is so pathetic. అంటే ఇండియాలో రిసోర్సెస్ లేవా? ఏదో ప్రాబ్లం మనందరికీ. మనం సంతోషం ఉండేదానికి మనం రెడీగా లేము. హాయిగా నవ్వుకోవడం, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ ఇండియాలో చాలా తగ్గిపోయాయి. హార్ట్ఫుల్గా ఉండడం, మన బాధ్యతలను గుర్తించి దాన్ని ఎడ్యుకేట్ అవ్వడం. ఒక యూనివర్సిటీకి వెళ్తాం. యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలి? నేను మీకు చెప్తాను. అనంతపురంలో 2 కాలేజీలు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ కాలేజ్, ఇంకోటి ప్రైవేట్ కాలేజ్. ఇంట్రెస్టింగ్ తెలుసా? అక్కడ ఉన్న స్టూడెంట్స్ మా స్టూడెంట్స్తో పోలిస్తే చాలా తక్కువ ఉన్నారు. ఒక ప్రైవేట్ కాలేజీలో 16 మంది ఉంటే యూనివర్సిటీలో 8 మంది ఉన్నారు. నాకు చాలా సంవత్సరాలు అర్థం కాలేదు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ. యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషను, బెస్ట్ టీచింగ్ ఉంది. ఇందాక నారాయణ స్వామి చెప్పినప్పుడు నేను చెప్పినట్టు ఎంతోమంది యూనివర్సిటీస్లో మీకు తెలుసు చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎస్కే యూనివర్సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళే, చాలామంది గ్రూప్ 2 ఆఫీసర్స్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు. ఏ ఊరైనా అలాంటి ఎస్కే యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు. సార్ మీరు ఎందుకు వచ్చారు సార్? నన్ను అడిగిన వాళ్ళు చాలామంది, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అసలు. కామర్స్లోనో ఎకనామిక్స్లోనో ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు.
కానీ దే గాట్ దట్ మాస్టర్ డిగ్రీ హియర్ అండ్ దే ఎంటర్డ్ దేర్. ఇలాంటి ఒక వ్యవస్థని మనం వదిలేస్తే ఇక్కడ ఏంటి ఎస్కే యూనివర్సిటీలో మార్నింగ్ 10 o'clock కాలేజ్ స్టార్ట్ అయితే 1 గంట తర్వాత 2 వరకు గ్యాప్ ఉంటుంది. 2 నుంచి 5 వరకు 100% ప్రాక్టికల్స్ ఉంటాయి. సైన్సెస్ డిపార్ట్మెంట్స్లో 10 నిమిషాలు ఎక్కువే ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉన్నాయి. నౌ వీ గాట్ ఎ వెరీ బిగ్ ప్రోగ్రామ్ అండర్ పిఎం ఉషా. ఒక సైన్స్ ఫెసిలిటీ స్టార్ట్ అయ్యింది. 40% కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. మేబీ మీలో ఎవరైనా చేరినప్పుడు మీరు దాన్ని చూస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ కూడా దాంట్లోకి వస్తున్నాయి. అలాగే చాలా ఫెసిలిటీస్, బయాలజీ మ్యూజియం, హెర్బేరియం. వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డెన్ ఈజ్ ఇన్ ఎస్కే యూనివర్సిటీ. ద బెస్ట్ హెర్బేరియం ఇన్ సౌత్ ఇండియా ఈజ్ ఇన్ ఎస్కే యూనివర్సిటీ. ద బెస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీస్ ఆర్ ఇన్ ఎస్కే యూనివర్సిటీ. ఎన్నెన్నో గొప్ప విషయాలు ఎస్కే యూనివర్సిటీలో ఉన్నాయి. వాటి నుంచి మేమంతా గ్రో అయ్యాం, మీ టీచర్లు కూడా గ్రో అయ్యారు. మీరు కూడా గ్రో అవ్వాలని మేము కోరుకుంటాం. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఎస్కే యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. 100% మెరిట్ మీదే ఉంటుంది. ఎక్కడ కూడా మెరిట్ లేకుండా ఏ పని ఉండదండి. మీరు నిజంగా మెరిటోరియస్గా ఉంటే యూ విల్ గెట్ ఇట్. బాబు మొబైల్ ప్లీజ్ కంట్రోల్. కొంతసేపు అన్నారా, ఇంకా 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను నేను, ఇంకా వీలైతే తగ్గిస్తాను. ఏమండి, అందుకని ఈ విషయాలు మీరు అవగాహన చేసుకోండి. అలాగే ఉమెన్కి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. మనం చదువుకోవాలనే ఉద్దేశం వస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్. అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అన్నీ అఫీషియల్గా 100% ఉంటాయి. అలాగే చాలా పెద్ద స్టేడియం ఉంది, జిమ్ ఉంది, ఎవ్రీథింగ్ మీరు ఏదన్నా కౌంట్ చేయండి, ఇది లేదు అని లేదు, అన్నీ ఉన్నాయి. ఫ్రీడమ్ జోన్ ఉంటుంది. హ్యాపీగా లైబ్రరీ మార్నింగ్ 8 o'clock తెరిస్తే నైట్ 8 వరకు లైబ్రరీ ఉంటుంది. ఈ మధ్య కొత్త ఫెసిలిటీ కూడా మీకు యూనివర్సిటీ అంతా వైఫై ఉంటుంది. అలాగే ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. మీ సిస్టమ్ దగ్గర కూర్చున్న మొబైల్లో ఆన్ చేసుకున్నా సరే మోర్ దాన్ 100 ఇంటర్నేషనల్ జర్నల్స్ మీరు యాక్సెస్ అవుతారు ఫ్రీగా. నో నీడ్ టు పే ఈవెన్ ఎ సింగిల్ రూపీ. సచ్ గ్రేట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ ద యూనివర్సిటీ. ద టీచర్స్ ఆర్ వెరీ కమిటెడ్, వెరీ రెస్పాన్సిబుల్. మీరు ఎవరిని సహాయం అడిగినా కూడా చేస్తారు. మీ డిపార్ట్మెంట్ టీచర్లే కాదు. ఏమండి, వైస్ ఛాన్సలర్ దగ్గరికి ఎవరో ఒకరు సండే రోజు పొరపాటున నాకు సంతకం కావాలంటే మీరు బాటనీకి వెళ్ళంటే రవిప్రసాద్ రావు ఉంటాడని చెప్పారు. వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకు వచ్చారు సండే. మీకు చెప్తానండి, నేను మార్నింగ్ 9కి వెళ్తాను మన డిపార్ట్మెంట్కి, 6కి వస్తాను. సండే కూడా మార్నింగ్ 10కి వెళ్తాను, మధ్యాహ్నం 1:30 వరకు ఉంటాను. 33 years నుంచి ఇలాగే ఉన్నాను నేను. అంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకనే మా బాటనీ డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్ అందరూ ఎక్సెల్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఆయన చెప్పే 90%, 100% కరెక్ట్. అది మోర్ దాన్ 90% దే సక్సీడెడ్. నంబర్లు కొంచెం తప్పున 26 మంది పీజీలు నా దగ్గర చేస్తే 2 తప్ప అందరూ సెటిల్ అయిపోయారు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయ్యారు, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ అయ్యారు. నేను నా డిపార్ట్మెంట్ గురించి నేను చెప్తున్నాను. అలాగే బయోకెమిస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోయారు. నా క్లాస్మేట్ నాతో చదివిన రామాంజుల అతని పేరు, ఏ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నిన్న కూడా మాట్లాడాడు. యునైటెడ్ స్టేట్స్లో టాప్ మాలిక్యులర్ బయాలజిస్ట్లో హీ ర్యాంక్డ్ number 3. కానీ బిలీవ్, ఇదే ఎస్కే యూనివర్సిటీలో ఒక రూరల్ యూనివర్సిటీ అంటారు కదా, మరి యూనివర్సిటీ నుంచి చదివి వెళ్ళిన అబ్బాయి ఎలాగా 3rd పొజిషన్లో. ఇంకోటి మైక్రో RNAsలో ఈజ్ వన్ ఆఫ్ ద number 1 ఇన్ ద వరల్డ్. అండ్ ఇప్పుడే ఆయనకు మళ్ళీ ఇన్విటేషన్స్ వచ్చాయి. హీ వాజ్ ఎ ట్రైనీ ఇందాక ఎవరో జర్మనీ అంటే నేను అదే గుర్తు చేసుకున్నాను. వైజ్మెన్ ఇన్స్టిట్యూట్, హీఈస్ ఎ ఫెలో ఆఫ్ వైజ్మెన్ ఇన్స్టిట్యూట్. అండ్ అగైన్ హీ వాజ్ ఇన్వైటెడ్. ఏ టైంలోనే వెళ్ళొచ్చు అనమాట. పీజీ చదవడం వల్ల ఆపర్చునిటీ ఏంటి? నాట్ సింప్లీ లెక్చరర్ జాబ్. దేర్ ఆర్ మెనీ థింగ్స్. యూ విల్ అండర్స్టాండ్ ద వరల్డ్. ఎన్నో మీకు మీరుగా. ఈవెన్ రేపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయిలకి ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇళ్లలో పెళ్లి చేసిన తర్వాత మనం జెంట్స్ మీద డిపెండ్ అవుతాం. అమ్మ మీరేం అనుకోకండి, అందరూ కూడాను నేను చెప్తాను, ఈ కాలంలో ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయాలి. అది చిన్న జాబ్ అయినా కానివ్వండి, ఎస్పెషలీ ఉమెన్ కూడా అందరూ జాబ్ చేయాలి. ఇండిపెండెంట్గా థింక్ చేయాలి. అది మనకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మనం నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల్ని మనం గ్రో చేస్తాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయాలి అంటే కొన్నిసార్లు బయటకి జాబ్ వెళ్ళేదానికి అవకాశం లేదు. రకరకాల ఇష్యూస్ ఏదన్నా కానివ్వండి, ఫెసిలిటీ లేకపోవడము, దూరం వెళ్ళలేకపోవడము, అప్పుడేం చేయాలి? సెల్ఫ్ సస్టైన్డ్గా. మీ కంప్యూటర్ వచ్చింది అనుకోండి, ఇంట్లో కూర్చొని చేస్తారు.
మీకు నర్సరీ గురించి ట్రైన్ అయ్యారనుకోండి, మీరు 100 చెట్లు అక్కడ పెడితే 100 మంది పట్టుకెళ్తారు. ఎన్నో ఆపర్చునిటీస్, మినిమం 20,000 రూపీస్ దగ్గర నుంచి 50,000 వరకు మీరు అర్న్ చేయగలరు. ఎప్పుడు మీరు ప్రాపర్గా స్కిల్ కోర్సెస్ పీజీ లెవెల్లో చేస్తే పీజీ లెవెల్ ఎక్స్పోజర్ వేరుంటుంది. ఇక్కడ ఈ టీచర్లకు పాపం నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, మీ మేడం గారు ఎంత కష్టపడినా, నారాయణ స్వామి ఎంత కష్టపడినా, మిగతా టీచర్లు ఎంత కష్టపడినా ఇంత గ్రూపుల్ని ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేయడం చాలా కష్టం. కానీ యూనివర్సిటీలో లిమిటెడ్గా ఉంటారు డిపార్ట్మెంట్స్లో, అందుకని టీచర్స్ 100% ఫోకస్ చేస్తారు. అందుకని ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చినప్పుడు ఆ టీచర్స్ హెల్ప్ తీసుకొని ఆర్ గెటింగ్ బెటర్ ట్రైన్డ్. అందుకని ఆపర్చునిటీస్ మీకు తెలుస్తాయి. బయటకు కూడా ప్రాజెక్ట్ ఉంటుంది 4th సెమిస్టర్లో. ఇప్పుడు యూనివర్సిటీలో ఉండేదానికి లేదు. 4th సెమిస్టర్ దే హ్యావ్ టు గో అవుట్, టాప్ ఇన్స్టిట్యూట్స్కి పంపిస్తారు, కేర్ తీసుకుంటారు, మానిటర్ చేస్తారు. ఇప్పుడు డిగ్రీలో ఇలాంటి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి, కానీ మాస్టర్ డిగ్రీలో అలా కాదు. దేర్ఫోర్ ఇన్ని ఆపర్చునిటీస్ యూనివర్సిటీలో ఉంటాయి. టీచర్స్ దే రెడీలీ హెల్ప్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ యూ వాంట్. ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా దే విల్ లుక్ ఇన్ టు దట్. స్టూడెంట్స్ గురించి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం, లెటర్లు పంపించడం. ఒక యూనివర్సిటీ అనగానే వాళ్ళు ఇచ్చే గౌరవాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు. నేను మొన్న ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. లోపలికి వెళ్ళాను, వాళ్ళు అడిగారు ప్రొఫెసర్ అన్నా సార్ మీరు వెళ్ళిపోండి అన్నారు. ప్రొఫెసర్ అన్నా లోపలికి వెళ్ళిపోమంటారు. డైరెక్ట్గా పీసీసీఎఫ్కి వితిన్ 1 minute-లోనే నన్ను పంపించారు. అంటే యూనివర్సిటీస్కి అలా ఉండాలి. మన స్టూడెంట్స్ అక్కడ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, దట్ ఇస్ అ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అందుకని యూనివర్సిటీ అనేది ఇట్స్ రియలీ ఏ గ్రేట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్. యూనివర్సిటీ విల్ గివ్ యూనివర్సల్ అవుట్లుక్, దట్ ఈస్ ద పర్పస్. అందుకని ఎస్కే యూనివర్సిటీలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి, మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. చిన్న గ్యాప్స్ ఉంటాయి ప్రతి దగ్గర ఉన్నట్టుగానే, టైం మాత్రం 100% పక్కా ఉంటుంది. క్లాసులు వదిలేయడం కానీ ఇలాంటివి యూనివర్సిటీలో జరగవు. మార్నింగ్ 10 o'clock నుంచి 1 వరకు 3 hours క్లాస్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం నుంచి 5 పేపర్స్ ఉంటాయి ప్రతి సెమిస్టర్లో. దాంట్లో మీకు ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకోటి, ఇండియాలోనే ఫస్ట్ టైం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ వీ గాట్ ఇట్ ఫ్రమ్ ఫస్ట్ బ్యాచ్. 5ట్లో ఎస్కే యూనివర్సిటీస్ 1. ఎన్నో ప్రోగ్రామ్స్ అక్కడ నడుస్తుంటాయి. మీరు ఏ డిపార్ట్మెంట్లో చేరినా కూడా అక్కడికి మిమ్మల్ని పంపిస్తారు డిపార్ట్మెంట్ నుంచి. మొన్నే 10 days యాప్టిట్యూడ్ మీద ట్రైనింగ్ ఇచ్చారు. అంటే మార్నింగ్ సెషన్స్ కాదండి, ఆఫ్టర్నూన్ సెషన్స్ మాత్రమే. ఇలాగ ప్రాక్టికల్స్ 100% నడుస్తాయి. మీకు డిగ్రీ కాలేజీలో అలాంటి అవకాశాలు ఉండవు. ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను. చాలా దగ్గర లేవు. చాలా కాలేజ్ స్టూడెంట్స్ నేను చూశాను, బాటనీ ప్రాక్టికల్ కూడా చాలా దగ్గర జరగవు. చాలా ఇన్స్టిట్యూట్స్లో ఆల్మోస్ట్ 80%, దట్ వాట్ ఐ ఫౌండ్. కానీ యూనివర్సిటీలో పక్కాగా 100% ప్రాక్టికల్స్ ప్రతి డిపార్ట్మెంట్లో నడుస్తాయి. ఎంత కెమికల్స్ కాస్ట్ అయినా సరే ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. బయాలజీ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పీసీఆర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు జనరల్ ఫెసిలిటీ వస్తుంది, దాంట్లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇలాగ ఎస్కే యూనివర్సిటీ ఈజ్ రియలీ ఏ డెస్టినేషన్ పాయింట్ ఫర్ బెటర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్. ప్రతి దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్లో చిన్న మైనర్ ఇబ్బందులు కొన్ని ఉంటాయి, ఎందుకంటే టీచర్స్ చాలామంది రిటైర్ అయ్యారు కాబట్టి. బట్ టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. 120 టీచింగ్ అసిస్టెంట్స్ ఎస్కే యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదండి, అందరూ PhDసే. దే విల్ గివ్ యూ బెటర్ ట్రైనింగ్. అలాగే టీచర్స్ మానిటర్ చేస్తుంటారు వాళ్ళు. ఇలాంటి ఒక వాతావరణం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉంది. వీఆర్ ద వన్ ఇంప్లిమెంటెడ్ NEP. ఇప్పుడు కూడా చాలా యూనివర్సిటీస్ ఎక్సెప్ట్ ఎస్కే యూనివర్సిటీ, ఎస్పీ యూనివర్సిటీ, నో వన్ ఈస్ దేర్ ఇన్ ద హోల్ స్టేట్ ఇంప్లిమెంటెడ్ NEP వల్ల స్టూడెంట్స్కి చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది, మంచిగా థింక్ చేసేదానికి, ట్రైన్ అయ్యేదానికి, రేపు ఫ్యూచర్లో మంచి పొజిషన్స్ వెళ్ళేదానికి. మీరు అందరూ కూడా మనకున్న డిస్పారిటీస్ ఏమున్నాయో, పార్టిషన్ యాటిట్యూడ్ ఏముందో అవన్నీ వదిలేసుకొని మనం ఫ్రీడమ్తో మన కంట్రీకి సంబంధించిన ఒక రిసోర్సెస్ని, ఈ రిసోర్స్ అన్ని మనమే, మన కోసమే ఇవన్నీ కూడా. అలాగే మంచి ద బెటర్ లెర్నింగ్లోకి వెళ్ళి వీ హ్యావ్ టు లెర్న్ బెటర్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అట్ రైట్ ప్లేసెస్. మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు వేరే వాటి గురించి ఆలోచించే అవసరం ఉండదు. అందుకని కృష్ణదేవరాయ యూనివర్సిటీ మీరు ఒక డెస్టినేషన్ పాయింట్గా తీసుకొని, ఇక్కడ కదిరి అనే ప్లేస్ మీకు తెలుసు ఎంత గొప్పగా ఉంటుందని, దీని ప్రాశస్త్యం గురించి ఇందాక ప్రిన్సిపల్ ఆఫీస్లో చూశాను. ఓకే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఐ am there in this great college. I really feel happy to be here, feel pride that the faculty are training you very nicely, purposefully for achieving the goals. చూడండి, ఈ చిన్న మాటలతో నేను ముగిస్తాను. మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ, మీలో ఎక్కువ మందిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చూడాలని అనుకుంటున్నా. మా బాటనీ స్టూడెంట్స్ కూడా 30 మంది ఉన్నారని చెప్పారు నారాయణ స్వామి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరందరూ కూడా బాటనీలో విల్ గెట్ ద బెస్ట్ ట్రైనింగ్.
మీరు ఎస్కే యూనివర్సిటీకి అప్లై చేయండి. ఇప్పుడు రేపు ఎంట్రన్స్ ఉంది. మీరందరూ వచ్చి అక్కడ ఎడ్యుకేట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీకు అన్ని రకాలుగా సహాయం టీచర్ నుంచి దొరుకుతుంది, అడ్మినిస్ట్రేషన్ దొరుకుతుంది. ఒక్క స్టూడెంట్ వెళ్ళి వైస్ ఛాన్సలర్ చెప్పినా కూడా ఇమ్మీడియట్గా హెడ్ని పిలుస్తారు. ఏం సార్ ఏదో ప్రాబ్లం ఉంది మీరు చూడండి అని. అంత ఫ్రెండ్లీగా ఉంటారు టీచర్స్, అంత ఫ్రెండ్లీగా ఉంటారు, అంత మంచిగా హెల్ప్ చేస్తారు. ఇది మీరు అర్థం చేసుకొని మంచిగా మన ఇన్స్టిట్యూషన్స్ మేము, ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మా బాధ ఒకటే, చాలామంది పిల్లలు ఏదో హాఫ్ డే కాలేజ్ అని కొన్ని ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవడం, దాంట్లో కూడా అటెండెన్స్ సరిగా లేకపోయినా కూడా వాటిని మనం వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా సరైన ఎడ్యుకేషన్ ఇవ్వవు. మీరు ఎంఎస్సీ చేస్తారు ఏదో కాలేజీలో, అది అర్ధపూట బడి అంటారు వాళ్ళు. 10 గంటలకు స్టార్ట్ చేస్తారు, 1 గంటకు అయిపోతుంది. థియరీ ఎప్పుడు చెప్తారు, ప్రాక్టికల్ ఎప్పుడు చేస్తారు? యూనివర్సిటీలో మధ్యాహ్నం పూట 2 to 5 100% ప్రాక్టికల్ నడవాలి. ఇంకోటి, ప్రతి క్లాస్ రూమ్లో కెమెరా ఉంటుందండి. వైస్ ఛాన్సలర్ గారు ప్రతి నిమిషం చూస్తూనే ఉంటారు. ఆమెకు రిపోర్ట్స్ వెళ్ళిపోతుంటాయి. ఆమె చెప్తారు, ఏమండి వెంటనే హెడ్కి ఫోన్ చేస్తారు, ఏమండి ఆ క్లాస్లో ఎవరు లేరు ఏంటి. ద హోల్ యూనివర్సిటీ ఈజ్ అండర్ సర్వైలెన్స్. ఎక్కడ చిన్న పొరపాటు జరిగే అవకాశం కూడా లేదు. అంత పకడ్బందీగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉందని నేను చెప్పగలను. నేను మన ఆంధ్రప్రదేశ్లో అన్ని యూనివర్సిటీస్ నేను తిరిగాను, చాలా వాటికి లెక్చర్స్ నేను వెళ్తాను, అన్నీ చూశాను. నాకు అనిపించింది మాత్రం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఈజ్ అ బెటర్ ప్లేస్ ఫర్ బెటర్ లెర్నింగ్, better living, sustaining your happiness there in terms of your education, in terms of promoting your awareness in education as well as knowledge and wisdom. And okay, with these words I thank that. Chapter అబ్జర్వేషన్లో స్టడీ చేసినందుకు విద్యార్థులకు ఎవరికి కూడా సరైన ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అనేది నేను చెప్తాను. సో మై స్మాల్ రిక్వెస్ట్ అండ్ ప్రపోజల్ ఈస్ వై కాంట్ ద యూనివర్సిటీ. నేను యాక్చువల్గా ఆ పాయింట్ చెప్దాం అనుకున్నాను. రియల్గా మేడం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. నేను దాన్ని అడ్రస్ చేస్తాను. మా ఇంటర్న్షిప్ మీ అందరికీ తెలుసు, మీరు అందరూ ఫైనల్ ఇయర్సే కదా. అది ఎంత తమాషా అయిపోయిందంటే ఇంటర్న్షిప్ ఏదో 3 నెలల సెలవుల్లాగా అయిపోయింది. అది టీచర్లకు ఇబ్బందికరం అయిపోయింది. ఎట్లా మిమ్మల్ని మేనేజ్ చేయాలని 2.5 సంవత్సరం మిమ్మల్ని కంట్రోల్గా ఎడ్యుకేట్ చేసిన టీచర్స్ లాస్ట్ 6 నెలలు వచ్చేపాటికి మిమ్మల్ని ఫ్రీగా వదిలేసినట్టు అయిపోయి, రియల్ టైంలో మీరు ఎడ్యుకేట్ అవ్వాల్సిన టైం ఏంటి? లాస్ట్ సెమిస్టర్. ఆ సెమిస్టర్ ఏమైంది? ఇంటర్న్షిప్కి వెళ్ళిపోయింది. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి దగ్గర ఇదే ఉంది. 90% అది సక్సెస్ అవ్వట్లేదు. దానికి కారణం ఏమంటే, ఇంతమంది స్టూడెంట్స్ని అకామిడేట్ చేసే ఇండస్ట్రీస్ ఏమీ లేవు. ఇలా కూడా వాళ్ళు ఎలాగంటే ఏదో పని చేయించుకొని, అక్కడ చాలా దగ్గర జరిగేది అదే. ఒక కెమికల్ ల్యాబ్కి వెళ్ళామనుకోండి, గ్లాస్ వేర్ కడగమంటారు. ఒక మష్రూమ్ దానికి వెళ్ళామనుకోండి, ఇవన్నీ అరేంజ్ చేయండి అంటారు. లాస్ట్లో వాళ్ళే ఒక రిపోర్ట్ మనకి ఇస్తారు. ఆ రిపోర్ట్ మనం తీసుకొచ్చి సబ్మిట్ చేస్తాం. రియలీ వాట్ వి లెర్న్. అందుకని నేను ఎప్పుడో ఎస్కే యూనివర్సిటీ, మా ఈ అనంతపూర్లో కూడా కాలేజ్ వాళ్ళకి చెప్పాను, మీరు పిల్లల్ని ఎందుకు ఎస్కే యూనివర్సిటీకి పంపించట్లేదు? ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీలో బొటానిక్ గార్డెన్ ఉంది, నర్సరీస్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిగ్రీ వాళ్ళు ఇంటర్న్షిప్కి వై దే షుడ్ నాట్ కమ్ దేర్? వై దే షుడ్ నాట్ కమ్? అంటే కొంచెం ఖర్చు అవ్వచ్చు, చాలా తక్కువ ఖర్చుతోనే అక్కడ మీరు ట్రైన్ అవ్వచ్చు. టుమారో మీరు డిగ్రీ అక్కడికి వచ్చి యూనివర్సిటీలో ఎక్స్పోజ్ అయితే మిగతా డిపార్ట్మెంట్స్ పాసిబిలిటీ నాకు తెలియదు. నేను బాటనీ గురించి అయితే చెప్పగలను. అదే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఆ ఫెసిలిటీ ఉంటుంది. రియల్గా ఇప్పటి వరకు ఎవరు అప్రోచ్ కాలేదు. అంటే నేను స్టూడెంట్స్ గురించి చెప్పలేదు, ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తున్నా. మీరు ఇలాంటి అవకాశాలు తీసుకోండి. మన ఊరు పక్కన, మన ఊరు నుంచి మన ఇంటి పక్కన ఉండే మష్రూమ్ దానికి వెళ్ళడము. వాట్ వీఆర్ లెర్నింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కోర్స్? ఈ కోర్సులు ఇప్పుడు ఎంఎస్సీలో కూడా ఉండేది 4th సెమిస్టర్. కానీ ఎట్లా ట్రైన్ అవుతారు తెలుసా? నా స్టూడెంట్స్ ఇద్దరు కాళహస్తి దగ్గర ఒక ఏరియాలో పెట్టాను నేను వాళ్ళని. వాళ్ళే అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, ఎవ్రీడే దే ఆర్ బీయింగ్ ట్రైన్ ఇన్ ప్లాంటేషన్. ఒక మీవాకి ప్లాంటేషన్ పెడుతున్నారు వాళ్ళ ఛార్జీలు కూడా ఇస్తారు అన్నీ. నేను ఇప్పటికీ 2 times వెళ్ళాను అక్కడ ప్లాంటింగ్ కోసం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా, 1300 ప్లాంట్స్ చేశారు. ఈ పిల్లలు దే లెర్న్ ఎవ్రీథింగ్ దేర్. టుమారో వాళ్ళు అనుకుంటే దే కెన్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ థింగ్స్ విత్ దేర్ ఎక్స్పర్టైజ్. దే విల్ బికమ్ కన్సల్టెంట్స్ టుమారో. మనం వీ హ్యావ్ టు ఎక్విప్ దట్.
అందుకని మీరు ఇప్పుడు ఇంకా బీఎస్సీలో ఉన్నారు కాబట్టి కొంచెం ఇష్యూస్ కొంచెం అర్థం కాదు మీకు. మీరు ఎలాగలగా బీఎస్సీ అయిపోతే చాలు అనుకుంటారు. మనకి ఎన్నో సమస్యలు మన చుట్టూ ఉంటాయి. చదువుకునే వాళ్ళు సమస్యల్ని అధిగమించాలి. సమస్యలు ఎవరికి లేవండి? నాకు కూడా ఇక్కడికి రావడం ఇబ్బందే. నేను కూడా ఎస్కేప్ అవ్వచ్చు, ఏదో ఒకటి చెప్పి నేను వెళ్ళండి, నేను సెలవు పెడతానండి అని. కానీ మనం ప్రతిదాన్ని కూడా ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. యూఆర్ హియర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే. మనం అనుకుంటాం ఈ చీఫ్ మినిస్టర్, ఆ చీఫ్ మినిస్టర్ అని. కాదండి, ఇట్స్ ఆల్ అవర్ మనీ, పీపుల్స్ మనీ, పీపుల్ ట్యాక్స్. నేను 9.5 lakhs ట్యాక్స్ కట్టాను అంటే నా డబ్బులు 1 పైసా అయినా మీ మీద ఉండొచ్చు. Therefore, this is the society money. మనం దాని ఉప ఏదో గవర్నమెంట్ ఇచ్చిందిలే అనుకుంటాం మనం. దట్ ఈస్ అవర్ రిసోర్సెస్, అవర్స్. మీరు అనుకుంటారు మేము దాంట్లో లేము, మేమేం ట్యాక్స్ కట్టాము, మాకు సంబంధం లేదు. టుమారో మీరు కూడా పార్ట్ అవుతారు దాంట్లో. మనం హోలిస్టిక్గా చూడగలగాలి. అందుకని ఇంటర్న్షిప్ని మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. మీరు ప్రాపర్గా ట్రైన్ అవ్వాలి. అలాంటి వాటికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే యూనివర్సిటీలో కూడా మేడం చెప్పారు కాబట్టి నేను మా వీసీ గారితో మధ్యాహ్నం మాట్లాడతాను. నేను ఓకే యూనివర్సిటీ అమ్మా, ఎస్కే యూనివర్సిటీ ఈజ్ వన్ ప్లేస్ ఇన్ ద హోల్ ఆంధ్రప్రదేశ్. అందాకే ఒక మాట చెప్పాను, ఎన్ని పోస్టులు వస్తాయంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో 65 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అలాగే జేఎల్స్, డిఎల్స్, మీరు ఏదైనా తీసుకోండి, గ్రూప్ ఆఫీసర్స్. కొంతమంది అమ్మాయిలు, నేను మొన్న ఒక అమ్మాయిని చూశాను, సార్ నమస్తే అంటే అమ్మ ఎవరు మీరు అని అన్నాను. నేను అమ్మాయిని ఎప్పుడు గమనించలేదు. మా గార్డెన్లో వచ్చి కూర్చొని అమ్మాయి రోజు చదువుకునేదంటే మధ్యాహ్నం 1 hour. షీ హాజ్ బికమ్ గ్రూప్ వన్ ఆఫీసర్. సార్ ఈ చెట్టు నాకు మంచిగా చేసేయండి అని చెప్తుంది. ఎస్కే యూనివర్సిటీలో మీకు తెలుసా ఎక్కడా జరగదు. స్పెషల్ ఫండింగ్ ఇచ్చి 30 lakhs ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంది, దాని మీద కట్టించారు స్టూడెంట్ ఫెసిలిటీ కోసం. అందరు చైర్స్ వేసుకొని సాయంత్రం ఉదయం కాలేజ్ టైం కాకుండా హ్యాపీగా చదువుకుంటారు. కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. వాడికి బాత్రూమ్స్ కూడా కట్టిస్తున్నారు ఇప్పుడు, అంటే వాష్రూమ్స్ అన్నీ కూడా. సచ్ ఏ గుడ్ ప్లేస్. ఎక్కడ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఫెసిలిటీస్ లేవు. అందుకని చదువుకుంటానే మీకు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఆర్ట్స్ స్టూడెంట్స్. ఇంకా సైన్సెస్కి డిపార్ట్మెంట్లో వాట్ ఎవర్ దే లెర్న్ దట్ ఆల్సో విల్ స్టడీ సెంటర్ ఉంది అక్కడ. తర్వాత యూనివర్సిటీలో కూడా కాంపిటేటివ్ సెల్ ఉందండి, స్పెషల్ కాంపిటేటివ్ సెల్. అన్ని బుక్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే కంప్యూటర్స్ ఉన్నాయి అక్కడ, యూ కెన్ యాక్సెస్ టు ద కంప్యూటర్స్. మెనీ థింగ్స్ ఆర్ దేర్. అండ్ ఐఎమ్ సారీ, ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఎస్కేలో చదువుకోలేదని చాలా బాధపడుతున్నాను. నాకు ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆ యూనివర్సిటీని చూస్తే నాకు జెలస్గా ఫీల్ అవుతున్నాను. అలాగే ఎస్వీలో చదువుకునేటప్పుడు ఎప్పుడప్పుడు యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. ఇంత గొప్ప ప్రొఫెసర్లు అక్కడ ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే డిగ్రీ నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను కాబట్టి నా పేరెంట్ యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ కూడా సార్ యొక్క ఎన్లైటనింగ్ స్పీచ్ విన్న తర్వాత, ఆ లైటనింగ్ వర్డ్స్ విన్న తర్వాత ఖచ్చితంగా ఎస్కే యూనివర్సిటీలో మీరందరూ చేరాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత డాక్టర్ ఎం నరేంద్ర అసోసియేట్ ప్రొఫెసర్ బయోకెమిస్ట్రీ గారు కోర్సెస్ గురించి, ఎస్కే యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ గురించి సవివరంగా తెలియజేస్తారు. సార్ను కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్. Respected Principal Smita Madam, respected Senior Faculty, Department of Botany, Sri Krishna Devaraya University, Professor